హలో గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రాజా అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం వరల్డ్లోనే వన్ ఆఫ్ ది అథెంటిక్ బిర్యానీస్ అయిన దిండిగల్ తలపికట్టు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అండ్ ఆల్సో ఈ బిర్యానీ యొక్క బ్యాక్ స్టోరీ కూడా మనం తెలుసుకుందాం. దిండిగల్ తలపికట్టు బిర్యానీ అనేది ఒక యూనిక్ బిర్యానీ రెసిపీ. 1957లో నాగసామి నాయుడు అనే వ్యక్తి తమిళనాడులో ఆనంద విలాస్ బిర్యానీ హోటల్లో ఈ బిర్యానీని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది 1972లో దిండిగల్ తలపికట్టు బిర్యానీగా ఇది నేమ్ చేంజ్ అయింది. నాగసామి నాయుడు వాళ్ళ వైఫ్ ఈ రెసిపీని క్రియేట్ చేశారు. తన ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల తన వైఫ్ చేస్తున్న బిర్యానీ చాలా యూనిక్గా ఉండడం గమనించి తను దీన్ని సెల్ చేయాలి అని అనుకున్నాడు. 1957లో ఆనంద విలాస్ బిర్యానీ హోటల్ని స్టార్ట్ చేసి ఒక 4 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ఉండే హోటల్లో తను ఫస్ట్గా బిర్యానీ సెల్ చేశారు. ఎవ్రీడే వాళ్ళ బిర్యానీ హాఫ్ అన్ అవర్లోనే సేల్ అయిపోయేది. సీరగ సాంబా అనే రైస్ దిండిగల్లో మాత్రమే పండుతుంది. సో ఈ బిర్యానీలో బాస్మతి రైస్ కాకుండా సీరగ సాంబా రైస్ విచ్ ఈస్ చిట్టి ముత్యాల రైస్తో మాత్రమే ఈ బిర్యానీ చేస్తారు, అలాంగ్ విత్ ఎ లాట్ ఆఫ్ స్పైసెస్. దిండిగల్ తలపికట్టి హోటల్ అనే పేరులో దిండిగల్ అనేది ఊరు పేరు అండ్ తలపికట్టు అనేది ఈ హోటల్ ఫౌండర్ నాగసామి నాయుడు తలపాగా ధరించేవారు. సో అందుకు దీనికి దిండిగల్ తలపికట్టు బిర్యానీ అనే నేమ్ వచ్చింది. సో దిస్ ఈస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దిండిగల్ తలపికట్టి బిర్యానీ. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా దీని కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. నేనైతే ఈ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. సో ఐ హోప్ మీరు కూడా ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్గా మనం ఒక కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం బిర్యానీ మసాలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ సాట్ చేద్దాం. ఇప్పుడు మనము ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న మటన్ని దీనిలో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ చేసుకుందాం. మటన్ ఇలా 2 మినిట్స్ పాటు గీలో కుక్ అయిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్తో పాటు 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి మూత పెట్టేసి కుక్కర్కి 4 to 5 విజిల్స్ వచ్చేదాకా మనం దీన్ని కుక్ చేద్దాం. మటన్ కుక్ అయ్యేలోపు ఇప్పుడు మనం దిండిగల్ తలపికట్టి బిర్యానీ సీక్రెట్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. యాలకులు, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ, మిరియాలు, సోంఫ్, షాజీరా, బిర్యానీ ఆకు, 2 ఆనియన్స్ అండ్ 4 to 5 గ్రీన్ చిల్లీస్, ధనియాలు అండ్ స్టోన్ ఫ్లవర్. ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ వేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం చిట్టి ముత్యాల రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు ఒక బిర్యానీ పాత్ర తీసుకొని దానిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసినవి వేసుకుందాం. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని దీనిలో యాడ్ చేద్దాం. ఈ మసాలాని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మనం దీన్ని కుక్ చేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం పసుపు, సాల్ట్ అండ్ సరిపడినంత కారం వేసి మంచిగా మిక్స్ చేద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసి టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేద్దాం. మసాలా గ్రేవీ అండ్ టొమాటోస్ బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మటన్ని దీనిలో యాడ్ చేద్దాం. యాడ్ చేసిన మటన్ని
కంప్లీట్గా మిక్స్ చేసుకొని దీనిలోనే మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసి మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేద్దాం. చూసారా, 5 మినిట్స్కి చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. దాంతోపాటు కొరియాండర్ అండ్ పుదీనా కూడా యాడ్ చేద్దాం. దీన్ని ఒక 2 మినిట్స్ మనం చక్కగా కలుపుకున్న తర్వాత మటన్ బాయిల్ చేసిన తర్వాత నాకు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ స్టాక్ వచ్చింది. ఆ స్టాక్ని ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేద్దాం. మటన్ స్టాక్తో పాటు సరిపోయినంత వాటర్ కూడా మనం యాడ్ చేసుకొని వాటర్ కంప్లీట్గా బాయిల్ అయ్యేదాకా మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. సో ఈ టైంలో మనం ముందుగా సోక్ చేసుకున్న చిట్టి ముత్యాల రైస్ని తీసుకొని దీనిలో వేసేసుకుందాం. రైస్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 20 మినిట్స్కి మనకి ఇలా పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అవుతుంది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక 20 మినిట్స్ దీన్ని అలాగే మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ బిర్యానీలోకి కాంబినేషన్గా మనము ఆనియన్ రైతా చేసుకొని పక్కన పెట్టుకుందాం. దిస్ ఈజ్ ది ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ దిండిగల్ తలపి కట్టి బిర్యానీ. మనం ఏమాత్రం లేట్ చేయకుండా సర్వ్ చేసుకొని బిర్యానీని కుమ్మేసేద్దాం. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. I hope you all like this video. For more videos, please like, share and subscribe to our channel and please support us. Thank you.